మన వార్తల అప్డేట్స్ చూద్దాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథక నిర్మాణ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ప్రాజెక్టులో ప్రధాన భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పంప్ హౌస్ ప్యాకేజ్ 3 దగ్గర జరుగుతున్న పనులను అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అతి త్వరలోనే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శిస్తారన్నారు మంత్రి జూపల్లి. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్ శివార్లోని సర్వే నంబర్ 437లో ఉన్న 6 ఎకరాల స్థలం కేటాయించామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి ఆయన స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి అడ్లూరి ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఈ స్థలం కేంద్రీయ విద్యాలయానికి అనుకూలంగా ఉంటుందని ఇప్పటికే 33 కోట్ల రూపాయలతో ఐటీఐ ఏటీసీ సెంటర్ను ఇక్కడే ఏర్పాటు చేశామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. వృద్ధాశ్రమం సైతం ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి. ఎంపీ అరవింద్ గారు ఏదైతే మేము అనుకున్నంత స్థలం మీరు ఇవ్వలేకపోయిందని చెప్పినటువంటి ఒక సబ్జెక్ట్ మీద ప్రత్యేకంగా ఈరోజు మేము వచ్చి మరి కేంద్రీయ విద్యాలయం అనేది అంటే ఇక్కడటువంటి యువతకు కానీ ఇక్కడటువంటి పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విద్యాలయం. అది దేశంలో గొప్పగా కృషి చేసేటువంటి విద్యాలయం. మన విద్యాలయం మన జిల్లాకు రావడం గర్వకారణం. ఏదేమైనా కూడా భేషజాలకు పోకుండా కోపతాపాలు అవసరం లేదు. పిల్లల భవిష్యత్తు ఒక జిల్లాకు సంబంధించిన కేంద్రీయ విద్యాలయం అనేది చాలా కృషి చేసే ఇన్స్టిట్యూషన్. దానికి మేము రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వం తరఫున కూడా పిల్లల భవిష్యత్తు కోసం మేము మిమ్మల్ని ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ చేస్తున్నాం ఒక మంత్రిగా. రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ సమస్య తలెత్తినా పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 48 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు, సాయంత్రం ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల సమస్యలు తలెత్తుతున్న మాట వాస్తవమేనని ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మేము కూడా టోల్ ఫ్రీ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే కార్యక్రమం కూడా చేస్తాము. మీరు చూస్తూ ఉన్నారు 2 రకాలైన సమస్యలు, ముఖ్యంగా గాలివానలు, విపరీతమైన ఎండలు, వీటి వల్ల జరిగే సమస్యల్ని ఇమీడియట్గా 2 నుంచి 4 గంటల లోపల కంప్లీట్ చేసేస్తాం. ఇంకొంత వచ్చేదానికి విపరీతంగా పవర్ వాడకం పెరిగిపోయింది అనమాట. ఎండల తీవ్రత వల్ల విపరీతంగా పవర్ వాడకం పెరిగింది. వాడకం పెరిగిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఒక్క సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేయకపోవటం వల్ల అన్నీ కూడా సిస్టమ్స్ అన్నీ స్తంభించిపోయినాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా ట్రాన్స్కో సబ్స్టేషన్స్ చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నాం. దాదాపు 6,000 కోట్లు పెట్టి కడతా ఉన్నాం. అవన్నీ కూడా ఉదాహరణ తర్వాత అయిపోయే దశలో ఉన్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 2025లో రైలు పట్టాలపై పడి మృతి చెందిన తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి కేసులో రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి బెదిరించారని, అందుకే తన కుమారుడు చనిపోయాడని ఆయన తండ్రి తోపుదుర్తి మల్లిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు తెల్లవారుజామున 5 గంటలకు ఇంట్లో ఉన్న తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. లాస్ట్ ఇయర్ మహేశ్వర్ రెడ్డి అనే అతను రైలు కింద పడి చనిపోవడం జరిగింది. ఆ విషయంలో రైల్వే వాళ్ళు దాన్ని కేసు రిజిస్టర్ చేసి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ విషయంలో కొంతమంది అతన్ని కొన్ని తిట్టడం కానీ కొన్ని అవమానకరం కొన్ని చేయడం వల్ల ఆడియోలు వీడియోలు మాకు ఎవిడెన్స్ దొరకడం వల్ల సెక్షన్ ఆల్టర్ చేసి వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ మల్లిరెడ్డి గారి కంప్లైంట్ మీద సెక్షన్ ఆల్టర్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ విషయంలోనే ఈరోజు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారిని జైపాల్ రెడ్డిని ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి అరెస్టును మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకుని నిరసన చేపట్టారు. ఆ ప్రాంగణం ఉద్రిక్తంగా మారడంతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు.
కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఇది రావణ రాజ్యమా, రావణ కాష్టమా, ఇది రాప్తాడు నియోజకవర్గమా? నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ ప్రాంత ప్రజల్ని, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇదేనా మీ పరిపాలన? మీరు మీ ఫలాన్ని చేసినామని చెప్పుకోవడానికి ఏదన్నా ఉంటే, లేదా చేయండి, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. అంతేగాని ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరించడం ఇది కరెక్ట్ కాదు. తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి తప్పుదావలో పోతాన్నటువంటి ఆ పిల్లోని మంచి మార్గంలో పెట్టాలనుకున్నాడు. తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి రే నాయన పాపడు, మనమంతా కుటుంబమురా, తప్పు మార్గంలో పోవద్దు, ఇది తప్పురా అంటే, లేదు మామ నాకేం మీరు చేసింది ఏం లేదు మామ, శేఖర్ మామ నా మీద కేసులు పెట్టించినాడు మామ అని. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వాల్మీకి సర్కిల్లో ఏర్పాటు చేసిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులతో కలిసి ప్రధాన రోడ్లను చీపురుతో ఊడ్చి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. మే 23 నుంచి జూన్ 25 వరకు క్లీన్ స్వీప్ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ప్రతి ఇంట్లో తడి, పొడి, ఎలక్ట్రికల్ వ్యర్థాలను వేర్వేరుగా నిల్వ చేసి 4 డబ్బాలను వినియోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోతే రోగాల బారిన పడే ప్రమాదం ఉందని, స్వచ్ఛమైన పరిసరాలు ఉంటే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం శనివారం ప్రారంభించి జూన్ 25వ తారీఖు వరకు కొనసాగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు, కళ్యాణదుర్గం సంబంధించిన ప్రతి ఒక్క పౌరుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ముందు మనకి 3 బిల్లులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4 బిల్లులు ఇస్తున్నారు. అంటే దాంట్లో 4వ బిల్లు ఏంటంటే, మనం ఏదైనా మన ఇంట్లో వేస్ట్ డబ్బాలు ఏవైతే ఉంటాయో, పెయింట్ డబ్బాలు కావచ్చు, లేదా కంప్యూటర్కి సంబంధించిన వేస్ట్ పీసులు కావచ్చు, లేదా ఎలక్ట్రికల్ సామాన్లు కావచ్చు, ఇతర వస్తువులు ఏమైనా ఉంటే ఈ 4వ డబ్బా, ఈ నల్లటి డబ్బాలో మనం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం మన ప్రజలపైన ఉంది. అలాగే ప్రతి ఒక్క కార్మికుడు కూడా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి కార్మికులకు మనం తోడుగా ఉండాల్సిన అవసరం. ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడు చేస్తున్నామన్నారు బాపట్ల ఎమ్మెల్యే వేగేసన నరేంద్ర వర్మ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు వారోత్సవాలలో భాగంగా నెల్లూరులో జరగాల్సిన మహానాడు రద్దు చేసి డిజిటల్ మహానాడు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా ఈ నెల 27, 28 తారీఖుల్లో మన బాపట్ల నియోజకవర్గంతో పాటు ఆ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో డిజిటల్ మహానాడు కార్యక్రమం చేస్తున్నాం. నన్ను ప్రశ్నించొచ్చు అనే కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఓటేసి గెలిపించిన వారికి ప్రశ్నించే హక్కు ఉంటుందన్న కోటంరెడ్డి ప్రజాప్రతినిధులు అందరూ ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రజల వద్దకు వెళ్లి వినయ విధేయతలతో వంగి నమస్కారాలు పెట్టి ఆ ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలుగానో, ఎంపీలుగానో గెలిచిన తర్వాత, కార్పొరేటర్లుగానో, సర్పంచ్ గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రజల్ని ప్రశ్నించకూడదంటే అది ధర్మం కాదు, ప్రశ్నించాల్సిందే. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ పిలుపునిస్తా ఉన్నా, నన్ను ప్రశ్నించవచ్చు. నా ఫోన్ నెంబర్ 85579999 85579999. ఫోన్ ద్వారా ప్రశ్నించవచ్చు, వాట్సాప్ ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ప్రశ్నించవచ్చు. ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి బీజేపీనే కారణమన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. 2 ఏళ్లుగా కేంద్రం సీఎంఆర్ ధాన్యంపై ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. దాంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలకు స్థలం లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. ఈరోజు వడ్ల కొనుగోలుకు ఇబ్బంది ఏదైనా జరుగుతుందంటే దీనికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం అని ఈరోజు స్పష్టంగా చెప్తుంది. కారణం ఏంటంటే ఆ వడ్లను మినిమం సపోర్ట్ ప్రైస్ కొని ఆ రైస్ మిల్లులకు అప్పచెప్పినప్పుడు ఆ రైస్ మిల్లులకు సిఎంఆర్ రైస్ అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్ ఆర్డర్స్ ఇస్తే మిల్లర్లు ఆ వడ్లను మిల్లింగ్ చేసి అది ఎఫ్సిఐకి పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. కానీ గత 2 పంటల నుంచి ఆ వడ్లు కొనుగోలు చేయకుండా ఆ వడ్లు ఎక్కడిదక్కడ మిల్లులలో పడి ఉంటే మిల్లులలో స్పేస్ అనేది స్థలం లేని పరిస్థితి.
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోదాడ నియోజకవర్గంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలిచిన గ్రామాలకు అభివృద్ధి నిధులను విడుదల చేయకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. ఈ క్రమంలోనే కలెక్టరేట్ దగ్గర బీఆర్ఎస్ సర్పంచ్లతో కలిసి మల్లయ్య యాదవ్ ఆందోళనకు దిగారు. తమ సర్పంచ్లు ఉన్న గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు బొల్ల మల్లయ్య యాదవ్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు శాస్త్రీయంగా సమూహంగా అభివృద్ధి లక్ష్యంగా అన్ని గ్రామాలను కూడా సమంగా చూసి అభివృద్ధి నిధులు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. ఈ రోజు అరకొరగా వస్తున్న నిధులు కూడా కాంగ్రెస్ సర్పంచులు ఎక్కడైతే గెలిచారో వాళ్ళకు మాత్రమే నిధులు ఇస్తాం, కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు ఉన్న గ్రామాలలో మేము నిధులు ఇవ్వమని చెప్పేసి వివక్ష చూపుతా ఉన్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలతో నిధులు ఏ రకంగా కేటాయించారు వివరాలతో సహా అధికారికంగా వాళ్ళు కేటాయించిన ఆ వివరాలని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం రాంపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ సదస్సులో బూత్ లెవెల్ ఏజెంట్లకు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి దిశానిర్దేశం చేశారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు మంత్రాలయం నియోజకవర్గంలో జరగనున్న ఎస్ఐఆర్ ఇంటింటి సర్వేలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు విఎల్ఓలు అప్రమత్తంగా ఉండి బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ప్రజలపై తీవ్ర భారం మోపుతోందని కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు వినూత్న రీతిలో ఆందోళన నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి నాయకత్వంలో ఆటోను తాడుతో లాగుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా సామాన్య ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయని స్పష్టం చేశారు. ప్రజలపై అదనపు భారం మోపే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగితే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణికులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన 185 మంది ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది పరీక్ష నిర్వహించారు. సో ఇవాళ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మేము ఎబోలా స్క్రీనింగ్కి ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్లో వీక్లీ 3 times ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి వస్తున్నాయి. అలానే మేము వీక్లీ 3 times కూడా క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. సో ఇవాళ సింగపూర్ నుంచి వచ్చిన ఫ్లైట్లో మొత్తం 185 members ప్యాసింజర్స్ వచ్చారు. అందులో 185 members కూడా మేము థర్మల్ స్క్రీనింగ్ చేయడం అనేది జరిగింది. సో అందులో ఎవరికి సిమ్టమ్స్ జ్వరం కానీ సిమ్టమ్స్ కానీ అట్లాంటివి ఏం లేవన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చిన ప్యాసింజర్స్ వాళ్ళ యొక్క లిస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ అందులో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇఫ్ అట్ ఆల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయమని వాళ్ళందరికీ మేము ముందు జాగ్రత్తలు చెప్పాము. విశాఖ జిల్లా పెందుర్తిలో సంచలనం రేపిన చైన్ స్నాచింగ్ కేసులోనూ పోలీసులు ఛేదించారు. 2 నిందితులను అరెస్టు చేసి వారి దగ్గర నుంచి 14 లక్షల రూపాయల విలువైన 85 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పద్మావతి నగర్ కు చెందిన రిటైర్డ్ టీచర్ దుబ్బాకుల లక్ష్మీ కుమారి ఈ నెల 20న బ్యాంకు పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమె మెడలోని 2 తులాల బంగారు చైన్ను తెంపుకుని బైక్ పై పరారయ్యాడు. మరో ఘటనలో శ్రీనివాస నగర్ కు చెందిన ఆకెళ్ల అనురాధ ఈ నెల 21న రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా వినాయకుని గుడి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని సుమారు 39 గ్రాముల పుస్తల తాడును లాక్కుని పరారయ్యాడు. అలాగే పోతిన నీతు అనే మహిళ తన చిన్నారితో ఇంటికి వెళుతుండగా బంగారు తల్లి వృద్ధాశ్రమం సమీపంలో హెల్మెట్ ధరించిన వ్యక్తి ఆమె మెడలోని బంగారు పుస్తల తాడును తెంపుకుని బైక్ పై ఉడాయించాడు. ఈ వరుస ఘటనను పెందుర్తి పోలీసులు సవాల్గా తీసుకున్నారు. సీసీటీవీ విజువల్స్, బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. ఎట్టకేలకు 3 కేసులను ఛేదించి 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు ఏసీపీ జి భవ్యారెడ్డి. పద్మావతి నగర్లో ఒక లేడీ సుమారుగా మార్నింగ్ 11 గంటల సమయంలో బ్యాంకుకి వెళ్ళి తిరిగి వచ్చే టైంలో అరౌండ్ బిఆర్టీఎస్ రోడ్ దగ్గరికి వచ్చేసరికి అంటే మధ్యాహ్నం 12:50 ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న చైన్
2 తులాల ఉన్న చైన్ లాక్కొని పారిపోయాడు. తక్కువ టైంలోనే బల్లా హరీష్ అనే ఒక ముద్దాయిని మనము ఛేదించడం జరిగింది. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు సతీష్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అనుమానితుల గుర్తింపు, అక్రమ కార్యకలాపాల అరికట్టడం లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్ నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో 7 మంది సీఐలు, 18 మంది ఎస్ఐలతో నార్కోటిక్ డాగ్ తో కలిపి సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పట్టణంలోని పలు కాలనీలు, అనుమానిత ప్రాంతాలు, లాడ్జీలు, అద్దె గదులు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నల్గొండ పట్టణంలో సుమారు 360 ఇళ్లలో తనిఖీలు చేయగా 46 మంది అనుమానితులను గుర్తించి వారి వివరాలు సేకరించి పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన 18 మంది వ్యక్తులను గుర్తించారు. వీరిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన 10 మంది, బీహార్ కు చెందిన 4, తమిళనాడుకు చెందిన 1 వ్యక్తి, అస్సాంకు చెందిన 1 వ్యక్తి, హర్యానాకు చెందిన 2 ఉన్నారు. తనిఖీలలో భాగంగా 2 రౌడీ షీటర్లు, 5 మంది ట్రబుల్ మ్యాంగర్స్ ను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే 6గురికి గంజా టెస్టులు నిర్వహించగా వీరిలో 2కి పాజిటివ్ వచ్చింది. అక్రమంగా నిల్వ ఉంచిన 16 గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సరైన పత్రాలు, రిజిస్ట్రేషన్స్ అక్రమంగా లేని 54 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను సీజ్ చేశారు. 4 సెల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్లు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. మనం ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈ సతీష్ నగర్ అనే ఏరియాలో చేయడం జరిగింది. ఈ ఏరియాలో లాడ్జెస్ అట్ ద సేమ్ టైం కొంతమంది రౌడీ షీటర్స్ ఉండడం వల్ల ఈ ఏరియా సెలెక్ట్ చేసుకుని అన్ని ప్లేసెస్ కూడా మనం మార్నింగ్ 4:30 నుంచి సర్చెస్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు దాకా ఇప్పుడు 50 మెంబర్స్ అదర్ స్టేట్ వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసినాము. వాళ్ళందరూ కూడా ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి ఇప్పుడు దాకా దొరకలేదు, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా డాక్యుమెంట్స్ తెప్పించుకొని వాళ్ళని కూడా చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఒక రౌడీ షీటర్ని కూడా మనము చెక్ చేయడం జరిగింది. ఒక ఇంట్లో కూడా మనకు ఒక గాంజా కన్స్యూమర్ కూడా దొరికినాడు. అతను వాడే బాటిల్స్ ఇట్లాంటివి కూడా మనకి దొరికినాయి. ఒక 6గురికి కూడా మనం గాంజా టెస్ట్ చేయడం జరిగింది. అందులో 2 గాంజా కన్సంప్షన్కి పాజిటివ్ వచ్చినారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లింగాపూర్లో పోలీసులు సోదాలు చేపట్టారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. ఈ క్రమంలోనే భూక్య రంజిత్ అనే వ్యక్తి నివాసంలో అక్రమంగా కలిగి ఉన్న 20 లీటర్ల గుడుంబ బానోత్ వాగేష్ నివాసంలో 5 లీటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1200 లీటర్ల గుడుంబ తయారీకి ఉపయోగించే బెల్లం పానకం, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. ఇళ్లలో ఉన్న 30 మోటార్ సైకిళ్లు, 5 ఆటోలు, 4 టాలీ వాహన పత్రాలను తనిఖీ చేసి సరైన ధృవపత్రం లేని వాహనాలకు జరిమానాలు విధించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో టీ స్టాల్ అడ్డాగా లాటరీ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. అటు దాచేపల్లి, నక్కరికల్లు, నర్సారావుపేటలో యథేచ్ఛగా లాటరీ టికెట్లు అమ్ముతూ కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. 10 మంది కలిపి ఒక ముఠాగా ఏర్పడి యువత, రోజువారీ కూలీలు, సామాన్య ప్రజల టార్గెట్ గా వీరు దందా చేస్తున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బంగర గ్రామం మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు స్వగ్రామంగా పేరుగాంచింది. దీంతో ఈ గ్రామంలో ఆయన స్మారకంగా పివి విజ్ఞాన వేదిక పార్క్ ను కొంతకాలంగా నిర్మిస్తున్నారు. అయితే వీటి పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. 2020లో 13 కోట్ల రూపాయల వ్యయంతో అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. తొలి దశలో 7 కోట్ల నిధులతో ప్రారంభమైన ఈ పార్క్ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రతి ఏడాది పివి జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై ఆర్భాటంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ పార్క్ నిర్మాణ పనులు మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇది ప్రభుత్వ అలసత్వమా, పాలకుల నిర్లక్ష్యమా, లేక అధికారుల వైఫల్యమా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ హయాంలోనైనా పివి విజ్ఞాన వేదిక పనులు పూర్తవుతాయా, లేక ఇదే విధంగా కాలయాపన కొనసాగుతుందా అని వంగర గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. విజ్ఞాన వేదిక స్మృతివన్ 13 కోట్ల డిపిఆర్తో ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. అందులో 7 కోట్లు శాంక్షన్ అయ్యాయి. ఆ 7 కోట్లకు సంబంధించిన వర్క్స్ పూర్తిగా కంప్లీట్ అయ్యింది. తర్వాత మిగతా అమౌంట్ కోసం గవర్నమెంట్కు రాశారు మా ఎండి గారు. అది పెండింగ్లో ఉంది. ఇప్పటివరకు 20లో స్టార్ట్ అయింది. అండ్ ఆ అమౌంట్ కూడా కంప్లీట్ కూడా అయిపోవచ్చింది. ఇంకా శాంక్షన్ పెండింగ్ ఉంది సార్. అందుకోసమని ఈ శాంక్షన్ వస్తే కనుక మనం టెండర్స్ కాల్ చేసి. ఇవి మన వార్తల అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు 10 TV.